హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఒకసారి నా వాయిస్ మీకు అందరికి క్లియర్గా ఉందో లేదో ఒకసారి మెసేజ్ చేయండి. అంతా నా వాయిస్ క్లియర్గా ఉందో లేదో ఒకసారి చెప్పండి. ఓకే ఓకే. చూ- చూడండి, మన లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నాం. అసలు టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, దానివల్ల మనకు ఉండే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి దాని గురించి డిస్కషన్ అయ్యింది. సో ఈరోజు మనం మాట్లాడుకున్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డౌ థియరీ అన్నమాట. సో డౌ థియరీ అనేది ఇది రీసెంట్గా డెవలప్ అయిన థియరీ అయితే కాదు. ఇది మనకి 1800 లేట్ అంటే 1800 సెంచరీ అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. సో అప్పటి నుంచి దీన్ని ఎవరు ఇన్వెంట్ చేశారంటే చార్లెస్ డవ్ అని చెప్పి ఆయన ఇన్వెంట్ చేశారన్నమాట. సో మీరు ఇప్పటికీ చూసినా కానీ మనకి న్యూయార్క్ లో ఒక స్టాక్ ఎక్స్చేంజ్ లో డవ్ జోన్స్ అంటారు అనమాట. డవ్ జోన్స్ ఇండెక్స్ అంటారు. డవ్ జోన్స్ ఈయన పేరు మీద ఉంటుంది అనమాట. అది చార్లెస్ డవ్ అని ఈయన పేరు మీదే ఆ ఇండెక్స్ అయితే నడుస్తూ ఉంటుంది. సో అసలు దీనివల్ల మనకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉందంటే అసలు మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో దాని గురించి అయితే టోటల్ డిస్కషన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఏవైతే మన టెక్నికల్ అనాలిసిస్ లో కొన్ని ఎజంప్షన్స్ మాట్లాడుకున్నామో అవన్నీ కూడా కోర్ ఎజంప్షన్స్ డౌ థియరీ. సో సింపుల్ గా చెప్పాలంటే డౌ థియరీ ప్లస్ టెక్నికల్ అనాలిసిస్ రెండు కూడా చాలా ఇంటర్లింక్ అయి ఉంటాయి, దగ్గర దగ్గరగా ఉంటాయి. ఇక్కడ చూడండి, డౌ థియరీ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ డెవలప్డ్ బై చార్లెస్ హెచ్ డౌ, ద కో ఫౌండర్ ఆఫ్ డౌ జోన్స్ అండ్ కంపెనీ అన్నమాట. సో ఈయన డెవలప్ చేసిన ప్రిన్సిపల్స్. ఇట్ ఫార్మ్స్ ద ఫౌండేషన్ ఆఫ్ మోడర్న్ టెక్నికల్ అనాలిసిస్. సో మనం ఏదైతే టెక్నికల్ అనాలిసిస్ ఈ రోజు మనం నేర్చుకుంటున్నామో, ఏవైతే మార్కెట్లో వర్కౌట్ అవుతున్నాయి అనుకుంటున్నామో అన్నిటికీ కూడా ఫౌండేషన్ ఈ డౌ థియరీ అన్నమాట. అసలు దేనికోసం అంటే హెల్పింగ్ ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ అండ్ ఐడెంటిఫై ప్రైమరీ డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మనందరూ కూడా ట్రేడింగ్ చేయడానికి అందరూ ఇంట్రెస్ట్ ఉంటారు. బట్ మనకి మెయిన్ ఒక డౌటింగ్ పాయింట్ ఏంటంటే అసలు నేను ఇప్పుడు మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత ఈ రోజు నేను బై సైడ్ అంటే కొనాలా అమ్మాలా. సో టూ థింగ్స్ ఉంటాయి. ఒకటి కోర్ అజంప్షన్స్ ఏంటంటే డౌ థియరీది ఫస్ట్ది మార్కెట్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్. సో ఆల్రెడీ ఈ పాయింట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్లో. సేమ్ టెక్నికల్ అనాలిసిస్లో ఏదైతే ఎజంప్షన్ అయితే ఉంటుందో మార్కెట్లో మనకి ఏదైనా న్యూస్ రావడానికి ముందే ఇది డిస్కౌంట్ అయిపోతూ ఉంటుంది. సో మీరు రీసెంట్గా చూస్తుంటే మనకి లాస్ట్ సండే బడ్జెట్ జరిగింది. సో మార్కెట్ అనేది ముందుగానే చాలా ఫాలో అయింది కాబట్టి మార్కెట్ ఏమనుకుంటుంది, మార్కెట్ బడ్జెట్లో సమ్ నెగిటివ్ న్యూస్ అనేది ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి హ్యూజ్ గా ఫాలో అయింది. సో ఫాలో అయిన తర్వాత రియల్ బడ్జెట్ రాగానే ఏమైంది, ఒక చిన్న టిప్ అయింది, మార్కెట్ కిందకి పడింది, ఈ రోజు పైకి వెళ్ళడానికి రెడీగా ఉంది మార్కెట్. సో మనం అర్థం చేసుకోవాలన్నమాట, ఈ మార్కెట్ కంటిన్యూస్ గా పడిపోతుంది అనుకోండి, రీజన్ ఏంటంటే సంథింగ్ ఏదో ఫ్యూచర్ లో ఒక నెగిటివ్ అనేది జరగబోతుందని చెప్పి. అలా కాకుండా మార్కెట్ పైకి ఎలా పెరిగిపోతుంది అనుకోండి, సంథింగ్ ఏదో పాజిటివ్ అనేది రాబోతుందని చెప్పి మార్కెట్కి అర్థం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడంటే ఆల్ న్యూస్, పొలిటికల్, ఎకనామికల్, ఎర్నింగ్స్. సో ఇవన్నీ కూడా ముందుగానే మనకి ప్రైస్ లో డిస్కౌంట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈజ్ ఆల్రెడీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద స్టాక్ ప్రైస్. ట్రేడర్స్ డు నాట్ నీడ్ టు అనలైజ్ ద న్యూస్ సపరేట్లీ, ప్రైస్ టెల్స్ ద ఫుల్ స్టోరీ. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంది ఏమనుకుంటారంటే మార్కెట్లో న్యూస్ వచ్చింది కదా, ఈ న్యూస్ మీద నేను ట్రేడింగ్ చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటారు. ఎప్పుడు కూడా మీరు ఆ న్యూస్ బేస్ చేసుకుని ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఎవ్రీథింగ్ మార్కెట్లో డిస్కౌంట్ అయిపోతుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సపరేట్గా ఏం చెప్పదు. ఏంటిది, ఒక న్యూస్ అనేది ప్రైస్ ఏ మనకి చెప్తుందట. సో మనకి టూ థింగ్స్ ఉంటాయి మార్కెట్లో. ప్రైస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది క్లియర్ గా చెప్తుంది అసలు మార్కెట్లో ఏం జరుగుతుందని చెప్పి. న్యూస్ కానీ ఈవెంట్స్ ఇవన్నీ కూడా సెకండరీ, వీటి మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్ గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మార్కెట్ ని అవాయిడ్ చేయడం బెస్ట్ మాట. అవాయిడ్ చేయడం అంటే మనం ట్రేడింగ్ చేయకుండా సపరేట్గా సైలెంట్గా ఉన్నాం అనుకోండి. ఎందుకంటే న్యూస్లు ఉన్నప్పుడు మార్కెట్లో ఫ్లక్చువేషన్ ఇలా ఉంటుంది, పైకి వెళ్తుంది ఇమీడియట్గా కిందకు వచ్చేస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది కిందకు వచ్చేస్తుంది. సో ఇలాంటప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకి స్టాప్ లాస్ లిక్విడ్ అయ్యే ఛాన్స్ ఉంది, స్టాప్ లాస్ అనమాట. సో అందుకోసం సింపుల్గా అవాయిడ్ డ్యూరింగ్ దీస్ టైప్ ఆఫ్ మార్కెట్ ఈవెంట్స్ అనమాట. తర్వాత ప్రైస్ మూవ్స్ ఇన్ ట్రెండ్స్. సో ప్రైస్ అనేది ఇప్పుడు కూడా ట్రెండ్స్ లో మూవ్ అవుతుంది అంటే ఏంటి, ఇక్కడ చూడండి, మార్కెట్ మూవ్స్ ఇన్ ఏ డైరెక్షనల్ పాత్. అంటే ఇది అప్ ట్రెండ్, నెక్స్ట్ ఇది
డౌన్ ట్రెండ్. మూడోది అందరికీ తెలిసిన సైడ్ వేస్ అనమాట. మార్కెట్ అక్కడే ఉంటుంది, ఎటు కూడా మూవ్ అవుతూ. సో ఇలా 3 వేస్లో ఎప్పుడు కూడా మార్కెట్ అయితే మూవ్ అవుతుంది. వన్స్ ఏ ట్రెండ్ బిగిన్స్ ఇట్ ఈస్ మోర్ లైక్లీ టు కంటిన్యూ దెన్ రివర్స్. మనకి కనుక ఒకసారి ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకోండి, అది ఎక్కువ కాలం మనకి సేమ్ డైరెక్షన్ మూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్కి మీరు చూపిస్తాను చూడండి. చూడండి, ఎక్స్ఏజీ యుఎస్డి అంటే ఇది ఏంటంటే గోల్డ్ సంబంధించింది అనమాట. గోల్డ్ కాదు, సిల్వర్. చూస్తున్నారు కదా, సిల్వర్ చార్ట్ ఇది. సో మోస్ట్ మనం చూసినప్పుడు ఎప్పుడు కూడా ఏది చూస్తామంటే సిల్వర్ అనేది US డాలర్లో ఎంత ట్రేడ్ అవుతుంది అన్నమాట ఇది. చూడండి ఇక్కడ ఏం జరిగింది, ప్రైస్ అనేది సేమ్ డైరెక్షన్ మూవ్ అయింది. వన్స్ కనుక ట్రెండ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఈ లెవెల్లో ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ లెవెల్లో ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ప్రైస్ అనేది చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతుంది. రివర్సల్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఫాస్ట్గా వస్తుందన్నమాట. సో డౌ తెలియదు అంతా చెప్తుంది ఏంటంటే ఇప్పుడు కూడా మార్కెట్ డైరెక్షన్ అర్థం చేసుకోవాలి. ఇది అప్ ట్రెండ్ లో ఉందా ఏంటి చూడండి. ఎప్పుడు కూడా ఇలా ప్రైస్ అనేది ఇలా పైకి వెళ్తూ 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 ఉందనుకోండి, ఇది అప్ ట్రెండ్ అన్నట్టు. సడన్ గా ఏమైంది, మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్కడి నుంచి ఎటు మూవ్ అవుతుంది అనేది డౌ చెప్తుంది. ఏమనంటే వన్స్ మార్కెట్ ఎంత పైకి వెళ్ళిన తర్వాత ఫాలో అయినప్పుడు మళ్ళీ సడన్ గా ఎంత పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయంటే చాలా రేర్ కేసులు జరుగుతుంది, అసలు ఉండదు. మోస్ట్లీ ఎంతవరకు వెళ్తుంది, లేకపోతే ఇలాగే ఉండి ఒక కొన్ని డేస్ తర్వాత ఇలా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదనుకోండి ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మనం వెయిట్ చేయాలి ఈ ప్యాటర్న్స్ కోసం. సో దీన్ని డౌ దగ్గర చెప్తాం చూడండి. మార్కెట్ ఇది ఏమంటారంటే ఇది డౌన్ ట్రెండ్ అనమాట. చూడండి ఇప్పటి వరకు కిందకు ఫాలో అయింది, సడన్ గా మార్కెట్ ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ అంటారు. చూడండి మనం ఎలా డ్రా చేసుకోవచ్చు, ఇలా పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఏంటంటే మనకి సైడ్ వేస్ మార్కెట్ ఇక్కడ లేదు. నెక్స్ట్ ఏదంటే చూపిస్తాను. సో మనం ఏవైతే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటున్నారో ఇవన్నీ మార్కెట్స్కి అప్లై అవుతాయి అన్నమాట. రివర్స్ అయ్యే వరకు కూడా ఇక్కడ చూడండి అదే పాయింట్ చెప్పారు. వన్స్ కానీ ట్రెండ్ బిగిన్ అయింది అనుకోండి, రివర్స్ అయ్యేంత వరకు కూడా మార్కెట్ అలాగే ర్యాలీ అవుతూ ఉంటుంది. తర్వాత హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అనమాట. అంటే ఏంటి, మార్కెట్ బిహేవియర్ ఏం చెప్తుందంటే ప్రైస్ ఒక లెవెల్ దగ్గర రిజెక్షన్ ఫేస్ చేసింది అనుకోండి. చూడండి ఇక్కడ మార్కెట్ బిహేవియర్ అండ్ ప్రైస్ ప్యాటర్న్స్ ఆర్ బేస్డ్ ఆన్ హ్యూమన్ సైకాలజీ. సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ లో ఈ టెక్నికల్ అనాలిసిస్ లో ఎవరు ఉంటారంటే కంపెనీ యొక్క ప్రైస్ కానీ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏది ఉండదు, హ్యూమన్ బిహేవియర్ మీద డిపెండ్ అవుతుందన్నమాట. హ్యూమన్ బిహేవియర్ అంటే ఎలా ఉంటారంటే లైక్ టూ పార్టీస్ ఉంటారు, బయర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా కొంతమంది బై సైడ్ ఉంటారు, కొంతమంది సెల్ సైడ్ ఉంటారు. ఎప్పుడైతే ఇద్దరు కూడా కొనడానికి అమ్మడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోండి, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ బయింగ్ సైడ్ ఉంటే పెరిగిపోతుంది ఇలాగా. లేదు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ సెల్లింగ్ సైడ్ ఉందనుకోండి, లైక్ ఇలా డౌన్ సైడ్, సో ఇలా పడిపోయే ఛాన్సెస్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ ఉంటే మనం వీటన్నిటిని కూడా అర్థం చేసుకోవాలన్నమాట, అసలు ప్రెసెంట్ ఎలా ఉంది మార్కెట్ అని చెప్పి. తర్వాత పీపుల్ రియాక్ట్ ఇన్ ప్రెడిక్టబుల్ వేస్ విచ్ లీడ్స్ టు రిపీటబుల్ ప్యాటర్న్. సో పీపుల్ ఎప్పుడు కూడా చాలా మంది అనుకుంటారు ఈ ప్రైస్ ప్యాటర్న్స్ అనేది మార్కెట్ లో జరిగే అవకాశం ఉందంటే కంపల్సరీ జరుగుతుంటాయి. రీసెంట్ గా మీరు చూస్తే సిల్వర్ లో జరిగిన క్రాష్ అనేది అర్థం చేసుకోవచ్చు అనమాట. ఏం జరిగింది, సిల్వర్ లో మార్కెట్ అనేది చాలా హైకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి, సడన్ గా కొంతమంది ఇక్కడ సెల్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇమీడియట్ గా ఏమవుతుంది, నార్మల్గా ఎవరో కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ అంటే ఏంటి, ఎవరైతే ఈ లెవెల్ దగ్గర కొన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు వచ్చిన లాభాలు చాలని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది ట్రై చేస్తున్నారు. ఎప్పుడైతే ఇలాంటి చూడగానే జనరల్ పబ్లిక్ రీటైలర్స్ ఏమవుతారంటే వాళ్ళు ఇక్కడ భయం స్టార్ట్ అవుతుంది, మార్కెట్ ఇంకా పడిపోతుంది. సో వాళ్ళు కూడా జాయిన్ అయ్యి మేము అమ్మేస్తూ ఉంటారు. నెక్స్ట్ దాంతో పాటు ఇంకొంతమంది జాయిన్ అవుతారు. సో ఇలా ఎప్పుడైతే మార్కెట్లో ఇలాంటి ఫేర్ క్రియేట్ అయింది అప్పుడు మనకి ఇంత పెద్దగా డౌన్ సైడ్ ర్యాలీస్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకోసం చూడండి, పీపుల్ రియాక్ట్స్ ఇన్ ప్రెడిక్టబుల్ వేస్ విచ్ లీడ్స్ టు రిపీటబుల్ ప్యాటర్న్స్. మార్కెట్లో ఈ రిపీటబుల్ ప్యాటర్న్స్ జరుగుతుంటాయి. సడన్ గా ఏమవుతుంది, కొన్ని డేస్ తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు, లేదు మార్కెట్ ఇక్కడ స్టెబిలైజ్ అవుతుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు కొందామని చెప్పి, స్లోగా అక్యుములేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇలా చేసుకున్న తర్వాత మార్కెట్ స్లోగా ఇలా డైరెక్షన్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు కొన్ని సినారియోస్ ఏం జరుగుతుందంటే, లేదు ఇక్కడ నుంచి కొంతవరకు పైకి తీసుకెళ్తారు మార్కెట్, ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు లేదు నాకు ఇక్కడ నుంచి మార్కెట్లో వేరే బెటర్ ఆల్టర్నేటివ్ దొరికిందన్నారు అనుకోండి, లైక్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ వాళ్ళు యూఎస్ స్టాక్ మార్కెట్ ఇది బాండ్స్ మాకు మంచిగా రిటర్న్స్ వస్తున్నాయి, కానీ వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడున్న మనీ తీసేసి వేరే దాంట్లో మూవ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో మళ్ళీ క్రాష్ వచ్చే అవకాశం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది కూడా ఎలా జరుగుతాయంటే పీపుల్ యొక్క బిహేవియరల్ ప్యాటర్న్స్ అనమాట. అంటే వాళ్ళు ముందుగానే ఆలోచించి ఎట్లా చేయాలి అంటే చెప్పి తన యొక్క బిహేవియర్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. చూడండి మనకి ఈ డౌ థియరీలో మనకి కొన్ని 6 ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. డౌ థియరీలో ఈ డౌ థియరీ కూడా మాట్లాడడం చూడండి.
ఈ 6 ప్రిన్సిపల్స్ ఏంటంటే మార్కెట్ మూవ్స్ ఇన్ 3 టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ అనమాట. సో ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇదైతే మీరు క్లియర్గా అర్థం చేసుకున్నారు. డౌ థియరీ కనుక మీరు క్లియర్గా అర్థమైతే మీరు మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ బిహేవియర్ ఈజీగా అర్థం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో డౌ థియరీ ఏం చెప్తుందంటే క్లాసిఫైస్ ట్రెండ్ ఇంటూ 3 టైప్స్ అనమాట. 3 రకాలుగా ట్రెండ్ని క్లాసిఫై చేస్తుంది. ఫస్ట్ ఇది ట్రెండ్ టైపు, డ్యూరేషన్, మీనింగ్, 3 థింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ముందు ఎక్స్ప్లెయిన్ మాట్లాడుకుందాం. దాని తర్వాత చార్ట్లో చూద్దాం అన్నమాట. ప్రైమరీ ట్రెండ్ అంటారు అనమాట. అంటే ఏంటి, కొన్ని మంత్స్ నుంచి ఇయర్స్ అనమాట. లైక్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మంత్లీ చార్ట్ కానీ వీక్లీ కానీ చూస్తాను. మంత్లీ చార్ట్ చూస్తారు ఇక్కడ ప్రైమరీ ట్రెండ్కి. సెకండరీ ట్రెండ్ అంటే వీక్స్ టు మంత్స్ నడుస్తుంది. మైనర్ ట్రెండ్ అంటే డేస్ టు వీక్స్. ఇక్కడ చూడండి మేజర్ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అని చెప్తుంది. ఇక్కడ కరెక్షన్స్ పుల్ బ్యాక్ అనేది ప్రైమరీ ట్రెండ్లో గురించి చెప్తుంది. ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఫ్లక్చుయేషన్ గురించి మాట్లాడుతుంది. సో ఇవి ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ మనం చూస్తుంది సిల్వర్ చార్ట్. సో ఇందులో మనం ట్రెండ్స్ అనేది ఐడెంటిఫై చేయడం ట్రై చేద్దాం. ఇప్పుడు మంత్లీ చూసారనుకోండి. సో ఇక్కడ మంత్లీ ఏం చెప్తుందంటే నాకు ప్రాపర్గా ప్రెసెంట్ రైట్ నౌ మార్కెట్లో ఫుల్ అప్ ట్రెండ్ అని చెప్తుంది అనమాట. ఫుల్ అప్ ట్రెండ్. సో ఇక్కడ నాకు ప్రైమరీ ఏం చెప్తుందంటే అప్ ట్రెండ్. సో మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్తుంది ప్రైమరీ. సో ఫస్ట్ నేను ఐడెంటిఫై చేసిందంటే ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్లో ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలంటే రైట్ నౌ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందని చెప్తాం. బట్ ఇలాంటి రిజెక్షన్స్ ఉన్నప్పుడు కొంచెం రిస్కీ ఛాన్స్ అయితే ఉంటుంది. అవి అడ్వాన్స్ లెవెల్, ప్రెసెంట్ అయితే అప్ ట్రెండ్లో ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటి, ఇప్పుడు సెకండరీ ట్రెండ్ ఏంటో చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే సెకండరీ ట్రెండ్ వీక్లీ చూద్దాం. ఇప్పుడు వీక్లీ ఏం జరుగుతుంది చూడండి. వీక్లీలో ఏమైంది, మార్కెట్ పైకి వెళ్ళింది, ట్రెండ్ అప్ ఉంది, నౌ పుల్ బ్యాక్ మాట. అంటే కిందకి ఫాలో అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని వెయిట్ చేస్తున్నమాట మార్కెట్ ప్రైస్ కోసం. ఇది వీక్లీ ట్రెండ్ చెప్తుంది. దీన్ని ఏమంటారు, సెకండరీ. సెకండరీలో ఇప్పుడు మార్కెట్ ప్రైమరీలో అప్ ట్రెండ్లో ఉంది, సెకండరీలో లిటిల్ బిట్ ఆఫ్ కరెక్షన్ జరిగింది. అంటే ఏంటి, కొంచెం ఫాలో అయింది కాబట్టి మనం వెయిట్ చేయాలి మార్కెట్లో. ఇప్పుడు నేను ఇంకో ట్రెండ్ ఏంటంటే నాకు మైనర్ ట్రెండ్ అనమాట. అంటే నేను డైలీ ట్రేడింగ్, డే ట్రేడింగ్ చేద్దామన్నా అక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే క్లియర్గా నాకు ఇండికేషన్ మార్కెట్ బేరిష్. అంటే ఇప్పుడు నాకు మైనర్ ట్రెండ్ ఏమైందంటే బేరిష్, నెగిటివ్గా ఉందన్నమాట. సో ఇప్పుడు కూడా మనం ఈ మార్కెట్ అప్ ట్రెండ్ చెప్తేనో ఒకటి చెప్తుంది, మీకు సెకండరీ ఒకటి చెప్తుంది, మైనర్ ట్రెండ్ ఒకటి చెప్తుంది. ఎప్పుడు కూడా మనం ఈ ట్రేడింగ్ అనేది చేసేటప్పుడు ఈ ట్రెండ్స్ అన్ని కూడా మనకి ఫేవరబుల్గా ఉండాలి. అలా కాకుండా ఒకటి కానీ మనకి ఎగ్నెస్ట్ ఉందనుకోండి, అక్కడ మన ఛాన్సెస్ ఏంటంటే మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ కానీ మార్కెట్లో మనకి ఎగ్నెస్ట్ గా జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకోసం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎలా ఉంటుంది ఏంటని చెప్పి ట్రెండ్ డైరెక్షన్. జస్ట్ ప్రెసెంట్ అయితే ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి అడ్వాన్స్ లెవెల్ ఇవి. ఓకేనా, చూడండి మైనర్ ట్రెండ్ ఉంది, తర్వాత డైలీ ఇంట్రాడే టైం ఫ్రేమ్ ఫ్లక్చుయేషన్స్ అంటారు వీటిని. నెక్స్ట్ తర్వాత ఈచ్ ట్రెండ్ లో మనకి ఏంటంటే డిఫరెంట్ 3 ఫేజ్ ఉంటాయన్నమాట. ఆ ఫేజ్ ఏంటో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి, నేనైతే చూసినప్పుడు మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా, చూడండి మనకి ఈచ్ ట్రెండ్ కి 3 ఫేజ్ ఉంటాయన్నమాట. ఒకటి బుల్ మార్కెట్ ఫేజ్ అంటారు. సో ప్రతి మార్కెట్ లోను మనకి 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి అక్యుములేషన్ అంటారు, ఒకటి మార్కప్ అంటారు, డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అంటారు అనమాట. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్యుములేషన్ ఫేజ్ లో స్మార్ట్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏం చేస్తారు, క్వైట్లీ బై అండర్ వాల్యూడ్ స్టాక్స్ అనమాట. అదే పబ్లిక్ పార్టిసిపేషన్ ఫేజ్ ఏమవుతుంది, మార్కెట్ బికమ్ యాక్టివ్, పబ్లిక్ జాయిన్ అవుతారు. తర్వాత డిస్ట్రిబ్యూషన్ అంటే పీక్ లోకి వెళ్తుంది. లైక్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం జరుగుతుందంటే మార్కెట్ అక్కడక్కడే ఉంటుంది అనమాట. సడన్గా ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని ఏమంటారు, అక్యుములేషన్. ఎవరైతే పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఫండ్ హౌసెస్ కానీ, వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ బాగా పడిపోయినప్పుడు ఏవైతే బెస్ట్ క్వాలిటీ స్టాక్స్ ఉంటాయో వాటిని స్లోగా కొనడం స్టార్ట్ చేస్తారు. వన్స్ కొన్న తర్వాత మార్కెట్లో ఒక న్యూస్ అని తెలుస్తుంది, తెలియగానే అప్పుడు రీటైలర్స్ మళ్ళాంటి వాళ్ళందరూ కూడా బై చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళతో మన హ్యాండ్స్ కలిపాం కాబట్టి ఆటోమేటిక్గా మార్కెట్లో ర్యాలీ అనేది వస్తూ ఉంటుంది. సో ఇలా పెరగడం, ఇలా ఇలా జరిగి ఇలా మార్కెట్ పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఏమవుతుందంటే ఒక లెవెల్కి వెళ్ళగానే ఎవరైతే ఇక్కడ కొన్నారో వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి నేను మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతాను చెప్పి ట్రై చేస్తారు. సో అప్పుడు ఏం చేస్తారంటే స్లోగా వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ని అమ్మడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా అమ్మడం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, సడన్ గా ఒక రోజున ఇలా ఒక డౌన్ సైడ్ అనేది క్రియేట్ అవుతుంది.
ఇమీడియట్ ఏమవుతుందంటే ఎవరైతే ఈ లెవెల్స్లో కొన్నారో మార్కెట్ ఫాలో అవుతుంది కదని చెప్పి వీళ్ళు కూడా వీళ్ళతో చేతులు కలుపుతారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వరకు బయర్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ నుంచి సెల్లర్స్ కింద కన్వర్ట్ అయిపోతారు. సో అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ మళ్ళీ ఇలా కింద ఫాలో అవుతూ మార్కెట్ ఒక లెవెల్ కోసం వస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఏమంటారు, ఎక్యుములేషన్ జోన్ అంటారు. దీన్ని మార్కప్ అంటే మార్కెట్ అనేది పైకి వెళ్ళడానికి రెడీగా ఉన్న ఫేజ్ ఇది. దీన్ని డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అంటారు అనమాట. సో ఇప్పుడు కూడా మార్కెట్ ఈ 3 ఫేజెస్ నడుస్తూ ఉంటుంది. లైక్ ఎప్పుడు కూడా వీటిని సైకిల్స్ అంటారు అనమాట. ఇదేమో ఇలా ఉంటాయి వాటి సైకిల్స్. ఇది ఎక్యుములేషన్, ఇది మార్కప్, ఇది డిస్ట్రిబ్యూషన్. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సైకిల్ ఇలా వెళ్ళిన తర్వాత ఎంత హ్యూజ్గా వచ్చిన తర్వాత ఇదేంటంటే ఎక్యుములేషన్ జరిగింది, డిస్ట్రిబ్యూషన్, మార్కప్ ఇంతవరకు పడిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్యుములేషన్. సో డిఫరెంట్ లెంత్ ఉంటాయన్నమాట సైకిల్స్. అవి మనం డిఫరెంట్ విధంగా అర్థం చేసుకోవాలి మార్కెట్లో. ఓకేనా, ఇవైతే బేసిక్ థింగ్స్ అనమాట. ఎక్యుములేషన్ ఫేజ్, పబ్లిక్ పార్టిసిపేషన్ అంటారు, డిస్ట్రిబ్యూషన్ అంటారు, దీన్ని మార్కప్ కూడా అంటారు. తర్వాత బేర్ మార్కెట్ లో ఉండే ఫేజెస్ గురించి మాట్లాడుతాం. బేర్ మార్కెట్ లో మనకి సేమ్ అలాగే కొన్ని ఫేజెస్ ఉంటాయి చూడండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇది డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మనం చూసాం. ఎప్పుడైతే టాప్కి వెళ్ళిన తర్వాత ఇది టాప్ లెవెల్ కాబట్టి ఇక్కడ నుంచి ఇంతవరకు వెళ్ళింది. టాప్ లెవెల్లో ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ అంటే మార్కెట్లో అమ్మేయడానికి రెడీగా ఉన్నారు. సో వన్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, స్లోగా అమ్ముతూ ఉంటారు అందరూ. వన్స్ ఎప్పుడైతే పబ్లిక్ కూడా వెళ్తూ చేతులు కలిపారో అప్పుడు ఏమవుతుంది, పీపుల్ ఎక్కువ అవుతారు అనమాట. రైట్ నౌ ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. వన్స్ ఎక్కువ మంది వీళ్ళతో జాయిన్ అయ్యారు అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, ప్యానిక్ సెల్లింగ్ అని క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్యానిక్ సెల్లింగ్ క్రియేట్ అయిందో మోర్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అంటే అమ్మేవాళ్ళు ఎక్కువైపోతారు. అమ్మేవాళ్ళు ఎక్కువగా మార్కెట్లో ఇలా క్రియేట్ అవుతుంది. సో ఇమీడియట్గా ఏమవుతుంది, ఇట్లా క్రియేట్ అవ్వగానే ఫియర్ ఫేజ్లో మార్కెట్ ఎంటర్ అయిపోయి ఇంకా ఫర్దర్గా ఫాలో అయిన తర్వాత అప్పుడు ఒక లెవెల్ దగ్గర మార్కెట్ సస్టైన్ అవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ అక్యుములేషన్ జోన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఫేస్ ఉంటుంది చూడండి. ప్యానిక్ సెల్లింగ్, పబ్లిక్ స్టార్ట్స్ సెల్లింగ్ డ్యూ టు ఫియర్. ఎప్పుడైతే మార్కెట్లో ఫియర్ క్రియేట్ అయిందో అప్పుడు పబ్లిక్ అనేవాళ్ళు స్టార్ట్ అవుతారు, వాళ్ళు కూడా అమ్మాడు. ఫియర్ ఫేజ్ ఏంటంటే ప్రైస్ ఫాల్స్ ఫర్దర్, ఎవరి వన్ అవాయిడ్ ద స్టాక్స్. అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ ఎవరు కూడా మార్కెట్లో స్టాక్స్ని కొనడానికి ట్రై చేయరు. సో వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్ ఇంకా పడిపోద్దని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న మనీని లాస్ట్లో ఎగ్జిట్ అయిపోవడం, లేకపోతే వేరే వాటికి షిఫ్ట్ చేయడం, ఆరు ఐడియల్గా పెట్టుకోవడం చేస్తారు. సో అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఫియర్ ఫేజ్ వచ్చినప్పుడు బిగ్ ప్లేయర్స్ వాళ్ళు బెస్ట్ ఫండమెంటల్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి ఈ లెవెల్స్లో కొత్తగా అక్యుములేషన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఏం చెప్పారంటే, రికగ్నైజింగ్ దీస్ ఫేజెస్ హెల్ప్స్ ట్రేడర్స్ ఎంటర్ ఎర్లీ అండ్ ఎగ్జిట్ అంటే అన్నమాట. సో మీకు గనక వీటిని రికగ్నైజ్ చేయడం కనుక మాస్టర్ అయ్యారనుకోండి, మొత్తం నేర్చుకున్నారనుకోండి, మీరు మార్కెట్లో ఏ యొక్క టైం ఫ్రేమ్ అయినా ఎలా ఉన్నా కానీ మీరు ప్రాపర్గా ఏం జరుగుతుంది మార్కెట్ అని చెప్పి ఐడెంటిఫై చేసుకుని ఫాస్ట్గా ఎగ్జిట్లు తీసుకోవచ్చు. ఎంట్రీస్ కూడా ప్రాపర్ టైంలో తీసుకుని బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్న మార్కెట్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్. అంటే ఏంటంటే మార్కెట్ అడ్వాన్స్ కానీ రియాక్ట్ అవుతుంటుంది అనమాట. ఏదైనా న్యూస్ ఈవెంట్స్ ఉన్నా పాజిటివ్ అనుకోండి మార్కెట్ పాజిటివ్ వెళ్తుంది, నెగిటివ్ అనుకోండి మార్కెట్ కిందకు వచ్చేస్తుందన్నమాట. సో ఇలా ముందే రియాక్ట్ చూడండి. ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్, మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ రైజ్ అవ్వడం ఛాన్స్ ఉందనుకోండి, మార్కెట్ ఏమంటే ఫాలో అయిపోతుంది ఈవెన్ బిఫోర్ ఆర్బీఐ మేక్స్ ద అనౌన్స్మెంట్ అనమాట. తర్వాత కన్ఫర్మేషన్ బై మల్టిపుల్ ఇండిసెస్, ఇది ఇంపార్టెంట్ థింగ్. లైక్ మనం ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మన ఇండియాలో ఉన్నాం అనుకోండి, మనకి నిఫ్టీ ఉంటుంది, సెన్సెక్స్ అని చెప్పి, నెక్స్ట్ నిఫ్టీ బ్యాంక్ అని చెప్పి, సో ఇలా మనకి డిఫరెంట్ ఇండెక్స్లు ఉంటాయన్నమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇది పాజిటివ్ ఉందా, ఇది పాజిటివ్ ఉందా, ఇది పాజిటివ్ ఉందా, అన్ని కనుక నా ఫేవరబుల్ అంటే నేను బై చేద్దాం కొనదామని ట్రై చేస్తున్నప్పుడు నేను ఏం చేయాలంటే నా ఇండెక్స్లో పాజిటివ్లో ఉన్నాయి నెగిటివ్లో చెక్ చేసుకోవాలి. పాజిటివ్ ఉన్నప్పుడు మార్కెట్లో పెరిగే అవకాశం అయితే ఉంటుంది, నెగిటివ్లో ఉన్నాయనుకోండి మార్కెట్లో పడే అవకాశం ఉంది. కాబట్టి నేను డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇదే చెప్తున్నా చూడండి. డౌ జోన్ ఇన్ డౌస్ టైమ్ ఇట్ ఈస్ డౌ ఇండస్ట్రియల్ యావరేజ్ అండ్ డౌ ట్రాన్స్పోర్ట్ యావరేజ్, ఈ రెండు ఉండేమాట అప్పుడు డౌ చేసే టైంలో. టుడే ఇన్ ఇండియా దిస్ మీన్స్ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, నిఫ్టీ మిడ్ క్యాప్ మస్ట్ కన్ఫర్మ్ ఈచ్ అదర్. సో అన్ని కూడా మనకు ఒక పాజిటివ్ ఉన్నాయనుకోండి మార్కెట్లో హెల్దీగా పాజిటివ్ ట్రెండ్ ఉన్నట్టు. ఈ వన్ ఇండెక్స్ హిట్స్ న్యూ హై అండ్ అదర్ డస్ నాట్, అంటే ఏంటి, ఒకటేమో ఇలా పాజిటివ్గా పైకి వెళ్ళిపోతుంది, ఒకటి ఆపోజిట్లో కిందకి వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏంటంటే సంథింగ్ ఈజ్ దేర్, మార్కెట్స్ అనేది కరెక్ట్గా లేవని అర్థం అన్నమాట. ఆ ట్రెండ్ వీక్నెస్ ఉంది ఒక దాంట్లో, ఏదో ఒకటి రివర్సల్ అయిపోయే ఛాన్స్, ఇది ఇలా పైకి వెళ్ళిపోవచ్చు అది ఇక్కడ నుంచి ఇద్దరు ఫాలో అయ్యే ఛాన్స్. సో అందుకోసం ఇలాంటి సినారియోస్ ఉన్నప్పుడు మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి మార్కెట్స్ లో. నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే వాల్యూమ్ కన్ఫర్మేషన్ దట్ ట్రెండ్ అంటారన్నమాట. సో వాల్యూమ్ అంటే ఏంటంటే సింపుల్ గా వాల్యూమ్ ఇస్ ద స్ట్రెంత్ బిహైండ్ ద ప్రైస్ మూమెంట్. అంటే ఏంటి, ఒక ప్రైస్ లెవెల్ దగ్గర
బయింగ్ ఎంతమంది బై అంటే కొనేవాళ్ళు ఎంతమంది కొంటున్నారు, సెల్ చేసేవాళ్ళు ఎంతమంది సెల్ చేస్తున్నారు, ఇదంతా చెప్పేది వాల్యూమ్ అట. ఇఫ్ ద ప్రైస్ రైజెస్ విత్ ద వాల్యూమ్, హై వాల్యూమ్ ట్రెండ్ ఈస్ స్ట్రాంగ్. అంటే ఏంటి, ప్రైస్ అనేది ఇలా పైకి వెళ్తుంది, మన కింద వాల్యూమ్ చార్ట్ ఉంటుంది అనమాట. సో ఇలా వాల్యూమ్ అనేది స్ట్రాంగ్ ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఇది ట్రెండ్ అనేది స్ట్రాంగ్ గా పెరిగే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ప్రైస్ రైజెస్ విత్ లో వాల్యూమ్ అనుకోండి, ప్రైస్ పైకి వెళ్తుంది బట్ వాల్యూమ్ అనేది ఇలా ఉంది, చిన్న చిన్న వాల్యూమ్స్ ఇలా ఉన్నాయి అనుకోండి, ప్రైస్ ఇలా పైకి వెళ్ళిపోతుంది. ద థింగ్ ఏంటంటే ఇక్కడ ఫాల్స్ మూవ్ అని చెప్పి, అంటే ఫేక్ మూవ్. సడన్ గా ఏంటి, ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఎవరన్నా కనుక పుష్ చేసాడు కూడా మార్కెట్ ఈజీగా పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. మన వాల్యూమ్ తో కన్ఫర్మేషన్ తీసుకోవాలన్నమాట. చూడండి, వాల్యూమ్ యాక్ట్స్ లైక్ ఏ లైట్ డిటెక్టర్ ఇన్ ద మార్కెట్. అంటే ఏంటి, మార్కెట్ లో మనం ఏదైతే ట్రెండ్ చూసామో అది ప్రాపర్ గా మూవ్ అవుతుందా, స్ట్రాంగ్ ట్రెండా లేకపోతే వీకర్ ట్రెండా ఆర్ ఫాల్స్ సిగ్నల్ చెప్పి క్లియర్ గా ఎవరు చెప్తారంటే వాల్యూమ్ అని చెప్తూ ఉంటుంది అనమాట. దాని తర్వాత ట్రెండ్ కంటిన్యూస్ అంటిల్ క్లియర్ రివర్సల్. సో ఇక్కడ ఏంటంటే ట్రెండ్ అనేది డస్ నాట్ రివర్స్ ఈజీలీ. సో చాలా మంది ఏమనుకుంటారు, మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది పైకి వెళ్తుంది పైకి వెళ్తుంది పైకి వెళ్తుంది అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. చేసి ఏం చేస్తారు, ఎక్కడి నుంచి పడిపోతుందని చెప్పి ఇక్కడి నుంచి అమ్మేయడం, ఆర్ ఎక్కడి నుంచి అమ్మేయడం, ఎక్కడి నుంచి అమ్మేయడం చేస్తూ ఉంటారు. సో అదే చెప్తుంది, ట్రెండ్స్ అనేవి డు నాట్ రివర్స్ ఈజీలీ, ఈజీగా రివర్స్ అయితే అవ్వే ఛాన్సెస్ ఉండదు అనమాట. వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ త్రూ, మనకి ఏంటంటే బ్రేక్ ఆఫ్ సపోర్ట్ అంటారు, రెసిస్టెన్స్ అంటారు, చేంజ్ ఇన్ హైస్ కానీ లోస్ కానీ వాల్యూమ్ షిఫ్ట్, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయన్నమాట. వాటన్నిటితో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మోస్ట్లీ మనకి స్ట్రాంగ్ అప్ ట్రెండ్స్ ఉన్నప్పుడు మార్కెట్ పుల్ బ్యాక్స్ అంటారు, ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ లెవెల్ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మీరు రీసెంట్ గా చూస్తుంటే సిల్వర్ లో కూడా ఎవరు కూడా ఇది డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయాలి ట్రెండ్ రివర్సల్. సో ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారంటే సడన్ గా ఇంత పైకి వెళ్ళిన తర్వాత ఒకటే క్యాండిల్ లో పెద్ద రెడ్ కలర్ వచ్చి, అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎంటర్ అయ్యి మార్కెట్ ని క్రాష్ చేశారు కదా, అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారు మార్కెట్ లో ట్రెండ్ అని చేంజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి. చూడండి, డూ నాట్ ట్రై టు ప్రెడిక్ట్ ద మార్కెట్ రివర్సల్, ఫాలో ద ట్రెండ్ అంటిల్ ఇట్ చేంజెస్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇప్పుడు కూడా మార్కెట్లో మనం ఎప్పుడు కూడా ఒక దాన్ని ప్రెడిక్ట్ చేయకూడదు, ఎప్పుడు కూడా ప్రెడిక్ట్ చేయొద్దు. ఎందుకంటే మార్కెట్ మనం ఫాలో అవ్వాలి తప్ప ఇలా జరగబోతుందని చెప్పి ఊహించుకుని కానీ ట్రేడ్లు తీసుకున్నారు అనుకోండి, మనకి ఏమవుతుందంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా హై ఉంటుంది. సో అందుకే ఆల్వేస్, సింపుల్ థింగ్, ఆల్వేస్ ఫాలో ద మార్కెట్, ఆల్వేస్ ఫాలో ద మార్కెట్ అంతే, ఇంకేం చేయొద్దు, జస్ట్ ఫాలో ద మార్కెట్, ఫాలో అవుతూ వెళ్ళడం అంతే. దాని తర్వాత నెక్స్ట్, వై డౌ థియరీ స్టిల్ వర్క్స్ టుడే. ఎందుకని చెప్పి ఈ రోజు కూడా డౌ థియరీ వర్కౌట్ అవుతుందంటే, ఇట్ ఫోకస్ ఆన్ ద ట్రెండ్ ఫాలోయింగ్ ద సేఫెస్ట్ స్ట్రాటజీ. అంటే ఏంటి, మార్కెట్లో ట్రెండ్ ఎలా ఉంది, రైట్ నా పీపుల్ ఏ డైరెక్షన్ ఉన్నారు, బయింగ్ సైడ్ ఉన్నారు, సెల్లింగ్ సైడ్ ఉన్నారు. సో అందుకోసం వర్కౌట్ అవుతుంది. వన్ థింగ్, ఇట్ హెల్ప్స్ అవాయిడ్ ఎమోషనల్ ట్రేడింగ్. సో ఎమోషనల్ ట్రేడింగ్ ఎలా అవాయిడ్ చేస్తారంటే, సింపుల్గా ఇది క్లియర్గా మనకు కనిపిస్తుంది, మార్కెట్ అనేది ఇలా వెళ్తుంది అనుకోండి, ఓకే పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి. లేదు మార్కెట్ అక్కడక్కడ ట్రేడ్ అవుతుంది అనుకోండి, సింపుల్ థింగ్ ఏంటి, మార్కెట్ అక్కడే ఉంది కాబట్టి ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంది ఫర్ మూవింగ్ హైయర్ సైడ్ అని చెప్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, డౌన్ సైడ్ ఇలా ఫాలో అవుతుంది అనుకోండి, మీనింగ్ ఏంటి, ఇలాగా ఇలా ఫాలో అవుతుంది అనుకోండి, క్లియర్ గా చెప్తుంది లేదు రైట్ నా మార్కెట్ లో డౌన్ ఉంది కాబట్టి మీరు క్లియర్ గా డౌన్ సైడ్ తీసుకొని చెప్పి. సో ఎమోషనల్ ట్రేడింగ్స్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. స్టిల్ వ్యాలిడ్ ఇన్ మోడర్న్ మార్కెట్ ఎస్పెషల్లీ ఫర్ స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడర్స్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. రైట్ నౌ వీళ్ళకి చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు మార్కెట్. డౌ థియరీ అనేది స్వింగ్ అండ్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ కి ఈజీగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా అని చెప్పి ఇది ఇంట్రాడే ట్రేడింగ్ వర్కౌట్ కాదా అంటే, ఇంట్రాడే ట్రేడింగ్ కాడ ఇది ఇంపార్టెంట్. బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఇంట్రాడేలో ఈ యొక్క ప్యాటర్న్స్ ని, ట్రెండ్స్ ని, ప్రైమరీ సెకండరీ మైనర్ ట్రెండ్స్ ని, వీటిని అర్థం చేసుకోవడం డిఫికల్టీ ఇన్ ఐడెంటిఫైయింగ్ ట్రెండ్స్ మాట. ట్రెండ్ అదేంటంటే ప్రైమరీ, సెకండరీ, మైనర్, ఈ మూడు ట్రెండ్స్ ని ఐడెంటిఫై చేయడం కొంచెం డిఫికల్టీ ఉంటుంది. సో ఇవైతే అర్థం చేసుకోవాలి. వన్స్ మీరు వీటిని కనుక మాస్టరీ చేశారనుకోండి, మీరు ఇంట్రాడేలో కూడా దీన్ని మంచిగా యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఒకసారి చెప్పండి. ఓకే, చూడండి మనం డౌ థియరీ చూసాం. డౌ థియరీ తర్వాత అప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది చార్ట్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ చార్ట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ చార్ట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు మార్కెట్లో ప్రైస్ చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ప్రైస్ అనేది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ప్రైసెస్ అని కోట్ చేస్తూ ఉంటారు. ఒక పర్సన్ ఏమంటాడు, నేను 100 రూపాయలు కొంటా అంటారు, ఒకళ్ళేమో 100.05 కొంటా అని చెప్తారు, ఒకళ్ళేమో 99.05 అంటారు, వాళ్ళు 99.50. సో ఇలా ప్రైస్ అనేది మనకి మార్కెట్లో ఒక సిస్టమ్ స్క్రీన్ మీద పెట్టాను అనుకోండి, ఒక ఎక్సెల్ షీట్లో ఎక్కడన్నా మనం ఏ ప్రైస్ నడుస్తుంది ఏంటని చెప్పి మనం విజువలైజ్ గా చూడాలని చాలా ఇంపాసిబుల్ థింగ్ మాట. సో అందుకోసం వీళ్ళు ఏం చేశారంటే,
ఏదైతే ప్రైసెస్ మార్కెట్లో వస్తున్నాయో ఆ ప్రైస్ అన్నిటి మనం ఏం చేస్తామంటే ఇలా ఒక నెంబర్లో పెట్టకుండా దాన్ని తీసుకెళ్ళి ఒక పిక్చర్ ఫార్మేట్లో ప్రజెంట్ చేద్దాం. సో దానికోసం యూజ్ చేసింది ఈ చార్ట్స్ మాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు ఏంటంటే చార్ట్ ఈజ్ ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రైస్ అండ్ వాల్యూమ్ మూమెంట్ ఆఫ్ స్టాక్ ఓవర్ ఏ సెటన్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఈ సెటన్ పీరియడ్ ఎందుకు మెన్షన్ చేశారంటే మనం ఆల్రెడీ చూసాం, వీక్లీ చూసాం. అంటే వీక్లీ ఏంటంటే ప్రతి వీక్ ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది. మంత్లీ అంటే ఒక మంత్కి ఒక క్యాండిల్ ఫామ్ అవుతుంది. డైలీ అంటే ఒక రోజు ఒక క్యాండిల్. అవర్లీ అంటే ఒక అవర్కి. సో ఇలా ప్రతి టైం ఫ్రేమ్లో ఒక క్యాండిల్ అయితే ఫామ్ అవుతుంది. ఈ ఈ అవర్లీ క్యాండిల్స్ ఏం చెప్తారంటే ఒక 1 అవర్లో ఏం జరిగింది మార్కెట్లో, ఎంతమంది బై సైడ్ ఎంటర్ అయ్యారా లేకపోతే సెల్ సైడ్ ఎంటర్ అయ్యారని చెప్పి కలర్ బేసిస్ మనం చెప్పవచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఏం చెప్తారు, ఇన్ ద గ్రాఫికల్ చార్ట్ ఎక్స్ యాక్సిస్ ఏం చెప్తుందంటే మనకి పీరియడ్ని, అంటే ఏంటి, టైం పీరియడ్ రిప్రజెంట్ చేస్తుంది. వై యాక్సిస్ అనేది ప్రైస్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది టైం అన్నమాట. మార్కెట్ ఇండియాలో 9:15 ఓపెన్ అవుతుంది కాబట్టి 5 మినిట్స్ అనుకోండి, 9:20, 9:25, 9:30, 9:35 ఇలా ప్రతి 5 నిమిషాలు ఒక క్యాండిల్ ఫామ్ అవుతూ ఉంటుంది. ద టైమ్ పీరియడ్ కెన్ వేరీ ఫ్రమ్ ఇంట్రాడే టు ఈవెన్ ఫ్యూ మంత్స్ ఆర్ మోర్. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఇవే టైం ఫ్రేమ్స్ మారుతూ ఉంటాయి. దీస్ ఆర్ మోస్ట్ కామన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ట్రేడింగ్. ఇట్ ఈస్ ఈజీ టు విజువల్లీ సీ ద ప్రైస్ ఇన్ ఏ ప్రాపర్ వే. కరెక్టే కదా. సో నార్మల్గా నేను మొత్తం అంతా ప్రైస్ అన్నిటిని డేటా కింద పెట్టి చూడాలంటే అది ఇంపాసిబుల్ థింగ్. అలా కాకుండా దాని ఏదన్నా ఒక పిక్చర్ కానీ ఒక సంథింగ్ ఒక డయాగ్రామ్లో కానీ ఏదన్నా చార్ట్లో కానీ ఎట్లా పెట్టాను అనుకోండి, ఆ ప్రైస్ అనేది నాకు ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. సో మార్కెట్లో మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయంటే చూడండి, లైన్ చార్ట్ అంటారు, క్యాండిల్ అంటారు, బార్ అంటారు, రైన్కో, పాయింట్ అండ్ ఫిగర్. సో మోస్ట్లీ ఇవన్నీ కూడా ఎవరు యూజ్ చేయరు. మనం బేసిక్ యూజ్ చేసేది ఓన్లీ క్యాండిస్టిక్ చార్ట్ అనమాట. సో అందరూ కూడా ఇదే నేర్చుకోండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రైజ్ యాక్షన్స్ కానీ క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ వీటన్నీ కూడా మనకి అన్ని మనకి ప్రతి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో కూడా ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేవి సైకాలజీ బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇవి నేర్చుకుంటే చాలు, డిఫరెంట్ థింగ్స్ నేర్చుకున్నారు అనుకోండి, కన్ఫ్యూజన్ తప్ప మనకి వేరే థింగ్ ఏ ఉండదు. సో దేనికుంటే అడ్వాంటేజ్ అనుకుంటాయి, కొన్ని కొన్ని వర్క్స్ అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్ లో మాత్రం వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ వరకు మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఒకసారి డౌట్స్ ఉంటే అడగండి. నేనైతే ఇక్కడతో స్టాప్ చేస్తాను ఈ రోజుకి. రేపు క్యాండిస్టిక్ చార్ట్స్, ఈ క్యాండిల్స్ గురించి నేర్చుకుందాం. చూడండి ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏంటి చెప్పండి ఒకసారి. మనకు 10 మినిట్స్ టైం ఉంది. ఈ 10 మినిట్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు ఏంటి, దాని గురించి ఒకసారి అడగండి. మీకు ఏమైనా డౌట్స్ ఇక్కడ మెసేజ్ చేయండి, చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఓకే ఓకే, ప్రెసెంట్ అయితే ఎవరికైనా డౌట్స్ లేవు కదా. ఓకే, చూడండి నెక్స్ట్ నుంచి కొన్ని సెషన్స్ అయితే మాత్రం మీకు రియల్ టైం మార్కెట్స్ మీద ఉంటాయి అన్నమాట, అవి అయితే నేర్చుకోండి. దాని తర్వాత మనకి ఫైనాన్షియల్ మోడల్ ఫండమెంటల్ అనాలిసిస్ కూడా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి క్యాపిటల్ బడ్జెటింగ్ ఎలా చేస్తారు ఏంటని చెప్పి కొన్ని సెషన్స్ ఉంటాయి అన్నమాట. చార్ట్స్ తీసుకుని అబ్జర్వ్ చేయండి, మనం ఏదైతే నేర్చుకుంటున్నారో
ఏవైతే చార్ట్ ప్యాటర్న్స్, లైక్ ఈరోజు డౌ తిరిగి గురించి చెప్పాం కాబట్టి మీరు డిఫరెంట్ దాంట్లో పెట్టుకొని టైం ఫ్రేమ్స్లో చూడండి అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది ఏంటి రైట్ నౌ ఏంటని చెప్పి మీకు అప్పుడు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట, లైక్ మనకు అర్థమవుతుంది ఏంటని చెప్పి. మీరు ఎవరైతే మీరు కొన్ని షేర్లు తీసుకున్నారు కదా అందరూ కూడా, ఏవైతే షేర్స్ మీరు తీసుకున్నారో ఆ యొక్క షేర్స్ మీద మీరు ఈ ఈ రోజు మాట్లాడుకున్న చార్ట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, డౌతిరి గురించి, దాని మీద మీరు చెక్ చేయండి. అంటే మంత్లీలో మీ యొక్క షేర్ ఎలా ఉంది, వీక్లీలో మీ యొక్క షేర్ ఎలా ఉంది, నెక్స్ట్ డైలీలో మీ యొక్క షేర్ ఎలా ఉంది. మీరు డీటెయిల్గా అవసరం లేదు, మీకు చూడగానే మీకు ఒకటి అర్థమవుతుంది కదా మార్కెట్ అనేది పైకి వెళ్ళే ఛాన్స్ ఉందా కింద పడే అవకాశం. సో దాన్ని బట్టి మీరు జస్ట్ ఒక అండర్స్టాండింగ్ అయితే క్రియేట్ డెవలప్ చేసుకోండి మార్కెట్లో ఏం జరుగుతుంది అని చెప్పి. సో రిమైనింగ్ వేరే ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకో 5 మినిట్స్ ఉంటాను చూడండి, ఎవరికైనా డౌట్స్ ఉంటే డౌట్స్ అడగండి. ఓకే, అయితే మరి ఎవరికైనా డౌట్స్ లేవు కదా, సెషన్ అయితే క్లోజ్ చేయమని వస్తుంది మరి. ఓకేనా అందరికి?